హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు మీకు అతి ముఖ్యమైన విషయం చెప్తాను. అంటే ఒక్కో వ్యక్తి నార్మల్‌గా సైలెంట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఆలోచిస్తారు ఏంటంటే, ఈయన చనిపోయారా లేదా? ఈయనది డెత్ అయిందా లేదా? ఇది తెలుసుకోవాలంటే కొన్ని సింప్టమ్స్ మీరు చూడొచ్చు. అండ్ ఈ సింప్టమ్స్ బట్టి మీరు గెస్ చేయొచ్చు ఒకరు చనిపోయిందా లేదా. సో, దీనిలో ఎట్లా ఉంటదంటే లైక్ ఒక వ్యక్తికు ఎప్పుడైనా సరే హార్ట్, లంగ్స్ అండ్ బ్రెయిన్ ఈ 3 కంప్లీట్‌గా ఆగిపోయిందంటే దట్ మీన్స్ ద పర్సన్ ఈజ్ కంప్లీట్‌లీ డెడ్ అని అనుకోవాల్సిన విషయం. లేకపోతే అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఒకరికి బ్రెయిన్ పనిచేస్తుంది. హార్ట్ ఏదో ఒక విధానంగా ఆగిపోయింది. ఓకే. దట్ మీన్స్ హి ఈజ్ నాట్ డెడ్ అని అనుకోవాల్సిన విషయం మీరు. అండ్ దీనిలో కొన్ని లక్షణాలు ఓవరాల్‌గా ఒకరికి మనం తెలుసుకోవాలంటే ఒక ఈసీజీ చేస్తే కూడా మనకు తెలిసిపోతుంది. అండ్ ఈసీజీలో ద లేయర్ విల్ బి వెరీ వెరీ స్ట్రెయిట్. ఈసీజీ గ్రాఫ్ విల్ బి కంప్లీట్‌లీ స్ట్రెయిట్ అన్నమాట. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ద డెత్. ఇన్ కేస్ అట్లా వస్తుంది అంటే డెత్ అయిందని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ పల్స్ రేట్. పల్స్ రేట్ విల్ బి కంప్లీట్‌లీ జీరో. మీకు పల్స్ రేట్ అండ్ హార్ట్ బీట్ ఓకే. అండ్ ఒకరికి మీరు పిలిస్తే పలకకపోవడం, అసలు కంప్లీట్‌గా సైలెంట్ అయిపోవడం. సో దిస్ ఈజ్ ద సింప్టమ్స్ ఆఫ్ ద డెత్ అని మనం అనుకోవచ్చు. అండ్ సపోజ్ ఓకే. చాలాసేపు అయిపోయింది. ఒకరు సపోజ్ అరౌండ్ 11:00 చనిపోయారు. 11:00 నైట్ చనిపోయారు. మీరు అందరు పడుకొని ఉన్నారు. బట్ ఎవరికి తెలియదు. పొద్దున మనం లేచి చూసాము. చూసేసరికి మనం ఎలా తెలుసుకోవాలి? అంటే అప్పటికి ఆల్రెడీ చాలాసేపు లేట్ అయిపోయింది. అప్పుడు మీరు జస్ట్ యూ టచ్ ద పేషెంట్స్ బాడీ మీరు టచ్ చేయండి. ఫుల్లీ కూల్‌గా అనిపిస్తుంది. మీరు ఎక్కడ టచ్ చేసినా చాలా కూల్‌గానే ఉంటుంది అన్నమాట. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 మీరు ఎంత పిలిచినా సరే కూడా పలకడం లేదు. సో దట్ ఈజ్ నంబర్ 2. అండ్ నంబర్ 3 మీరు చూస్తారు ఏంటంటే వాళ్ళకు ఎక్కడైనా జాయింట్స్ కానీ లేకపోతే సపోజ్ కాలు చెయ్యికి మీరు మూమెంట్ ఎట్లా చేయండి. మూమెంట్ చేయడానికి బాగా స్టిఫ్ అయిపోతాయి. అంటే అప్పటికి గట్టిగా అయిపోతాయి అన్నమాట బాగా. సో మూమెంట్ చేయడానికి కుదరదు అన్నమాట. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ద డెత్ అని మనం చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద వెరీ స్పెసిఫిక్ సింప్టమ్స్ మీరు చూసి గెస్ చేయొచ్చు. అండ్ ప్యూపిల్స్ కూడా చూడొచ్చు.